నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ కు చెందిన సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఐపీఎస్ అధికారి రాజీనామా దేశవ్యాప్తంగా బ్యూరోక్రాట్స్ అధికారుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సినీ నటి నత్వాని అరెస్టు కేసులో వివాదాస్పదంగా వ్యవహరించారని ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ పై ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను డీజీపీ ప్రధాన కార్యాలయంలో ప్రాధాన్యత లేని పోస్టులో నియమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన కుటుంబ సభ్యుల సహకారం సమ్మతంతోనే తాను ఐపీఎస్ కు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు సిద్ధార్థ కౌశల్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సిద్ధార్థ్ కౌశల్ ఏపీ డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఆయన విధులకు సైతం హాజరు కావడం లేదని తెలుస్తోంది. సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ ఒక విధమైన ప్రచారానికి తెర తీసింది. అలాంటి వేళ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థినని, ఈ నేపథ్యంలో తనకు మంచి ఆఫర్ రావడంతో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సిద్ధార్థ్ కౌశల్ వివరణ ఇచ్చారు. తాను ఒత్తిళ్ల కారణంగా ఈ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని వారన్నారు. తనపై వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఉద్యోగానికి రాజీనామా చేయాలని తాను నిర్ణయానికి వచ్చానని కౌశల్ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ తన సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు ఈ సందర్భంగా సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తామని వారన్నారు. కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆయా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర క్యాడర్లకు చెందిన అధికారుల నియామకాలు పూర్తిగా పక్షపాత ధోరణితో జరుగుతూ ఉండటం వివాదాస్పదంగా మారుతుంది. బ్యూరోక్రాట్స్ కూడా తమ విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ ఉండటంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివిధ పార్టీల అనుకూల వర్గంగా ముద్రపట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమపై కక్ష సాధింపుతో వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, జైళ్లకు పంపడం ఇటీవల కాలంలో పరాకాష్ఠకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సామాన్య ప్రజానీకంలో విశ్వసనీయతను కోల్పోతున్నారని పలువురు భావిస్తున్నారు. అటువంటి చర్యలకు కొనసాగింపుగానే ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామాను భావించవచ్చు. భవిష్యత్తులో ఇదే ధోరణి కొనసాగితే ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ పై ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా బ్యూరోక్రాట్స్ ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి తమ క్యాడర్లపై ప్రజలకు విశ్వసనీయత కల్పించాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ స్టోరీ.